విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ తీసుకోండి అమ్మా. రోచనో రోచమాన శివాయ ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పతే సేంద్రస్వదామే కళ్యాణాస్తాయ అత్రాయ లాయనే శ్రీమద్ వెంకటనాథ పదమ కుక్కల్ పదం. ఓం హిరణ్యవార్తం మదో పూర్ణం దదాతే మదవ్యోతానేతే కథా బ్రహ్మణోపహారతే ఏకదైవ యజమానాయస్తే దదాతే సరస్వతి మహాదేవ్య విద్యాం కమలలోచనే విశ్వరూపీ విశాలాక్షి విద్యాం దేవి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. మహాలక్ష్మి కర్ణాకటాక్షఫల సిద్ధిరస్తు దాంపత్య ప్రసాద సిద్ధిరస్తు. ధాన్యం వసుమపుత్రలాభం దశసంవత్సరం దీర్ఘమాయుః సుమంగళీర్యాగం దవేతవచ్చతా సౌభాగ్యం. మేడం 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 కొద్ది బ్యాక్గ్రౌండ్ మేడం. ముఖ్యంగా ఈరోజు శ్రీమతి మౌనిక ఈరోజు స్టార్ట్ చేయడం చాలా గొప్ప విషయం, సంతోషకరమైనది. ఎందుకంటే పలంనేరు లాంటి టౌన్లో ఇంతవరకు ఇటువంటి స్కూలు చూడలేదు. తను సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూసుకోకుండా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈరోజు ఈ ప్లే బేస్డ్ ఎర్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టి పిల్లలకి పెట్టడం అనేది చాలా సంతోషకరమైంది. ఇది సక్సెస్ఫుల్గా జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న అకాడమిక్స్ చూసుకుంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది పిల్లలకి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ స్ట్రెస్తో పిల్లలు ఎటువంటి స్టెప్ తీసుకుంటున్నారో కూడా అందరికీ తెలుసు. ఒక డిప్రెషన్కి వెళ్ళడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి రూట్ అనేది మనకు ఇంపార్టెంట్ పిల్లలకి. అటువంటి రూట్ కావాలి అనేసి అంటే ఈ ఎర్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్. ఈ ప్లే బేస్డ్తోనే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఫిజికల్ మెంటల్ గ్రోత్ కానివ్వండి, సోషల్ స్కిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అట్మాస్ఫియర్లో డెవలప్ చేయడము, తద్వారా వాళ్ళు ఒక క్యూరియాసిటీ, క్రియేటివిటీ అన్నది వాళ్ళలో పెంపొందించడం అనేది జరుగుతుంది. ఇది చాలా బాగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఓన్లీ ఫర్ స్కూల్ అన్న ఒక కాన్సెప్ట్ కాకుండా పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఒక లైఫ్లో ఎలా బేస్ చేయాలి, లైఫ్ ఎలా ఉండాలి అన్న తెలియజేయడము మనకు ముఖ్యం. కాబట్టి ఈ బేస్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కొత్తగా ఈ ఫిన్లాండ్ ప్లే బేస్ లెర్నింగ్ అనేది నేర్పించడం ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి పేరెంట్స్ కూడా దీన్ని ఎలా వాళ్ళ కోఆపరేషన్ కూడా కావాలి, కానీ ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఆమెకు కూడా సహకారాలు అందించాలని కూడా నేను ఒకటి కోరుకుంటున్నాను. దీనివల్ల పిల్లలు ఎంతో బాగా ఫ్యూచర్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, సోషల్ స్కిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా ఉంటాయి. తర్వాత ఈ డిప్రెషన్స్, ఈ అడిక్షన్స్ ఇవన్నీ కూడా లేకుండా వాళ్ళు చక్కగా మంచి పౌరులుగా వస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ద
ఇది చిన్న పిల్లల స్కూల్, ఎర్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ చేసినాక 2 years నుంచి 6 years వరకు పిల్లలు వస్తారు, యూకేజీ వరకు. ఇది కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం మేము. ఫ్యూచర్ ఆన్ స్కూల్ అనేసి దీంతో టైఅప్ అయ్యాము ఫ్రాంచైజీ. వీళ్ళు ఫిన్లాండ్ అండ్ యూరోపియన్ బేస్డ్ స్కూలింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు ఇక్కడికి. ఈ స్కూలింగ్ ఎట్లా అంటే పిల్లలకి యాక్టివిటీ బేస్డ్ అండ్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ థింకింగ్ కెపాసిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలనేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో టీచింగ్ చేస్తున్నారు. సో మనం రెగ్యులర్ కాకుండా మన పలంనేరు వాళ్ళకందరికీ సపరేట్గా ఒక మంచి స్కూల్ ఉండాలి, ఎర్లీ ఎడ్యుకేషన్ వాళ్ళకి చాలా మంచి ఫౌండేషన్ ఇవ్వాలని ఇవాళ ఈ స్కూల్ ఇక్కడ ఓపెన్ చేశాము. ఇవాళ మేడం కూడా వచ్చారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ఫస్ట్ డే. ఐ హోప్ ఐ గివ్ పలంనేరు బెస్ట్ ఎడ్యుకేషన్. ఇంతమంది కూడా చేసి పంచారు.